ముందు అక్కడ ములక్కాళ్ళు ఉన్నాయి తీసుకో. ములక్కాళ్ళు చక్కగా కత్తిరించి పెట్టావు. పెట్టకేం చేస్తాను ఆయన, అన్ని నీ మీద ఆధారపడితే నా బతికేమిటో నాకు తెలుసు కదా. బాగుంది. ఆ గిన్నెలో నీళ్లు పోసుకో. ముందు గిన్నెలో నీళ్లు, పొయ్యి మీద ఉన్న గిన్నెలో నీళ్లు పోసుకో. అది పోయి అవసరం అయితే ఈ నీళ్ళు కూడా పోయచ్చు. చాలు. దాంట్లో కొంచెం పసుపు వేయి. అలాగే 1.5 స్పూన్ ఎంతో ఉప్పు కూడా వేసుకో దాంట్లో. చాలు. స్టవ్ వెలిగించు. ఈ ముక్కలన్నీ దాంట్లో వేసాయి. ఇది 2 రకాలు చేసుకోవచ్చు. ఇవి డైరెక్ట్ గా ములక్కాడ ముక్కలు వేయించడం తర్వాత ఉడికించడం ఒక పద్ధతి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం, ములక్కాడలు కొంచెం ముందు ఉడకబెట్టి తర్వాత వేపుడు చేస్తున్నాం. ఆ గిన్నె తీసేయి. పైన ఉన్న ప్లేట్ తీసుకో. పైన 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 గరాలు తీసుకో. దాని మీద ఇదే పెద్ద గుంటలో ఉంది కదా బాబాయ్. ఇవన్నీ ఏం చేయాలంటే వేయించాలి. వేయించి పొడి చేసుకోవాలి. అర్థమైందా? ముందు ఏం చేస్తావంటే ఇగో ధనియాలు వేసుకో. వేసావా? అలాగే ఆ మిరపకాయలు కూడా వేసుకో. నెక్స్ట్ మిరియాలు. ఇదిగో ఈ సోంపు కూడా వేసుకో. ఎండు కొబ్బరి. అది కొంచెం వేగిన తర్వాత మొత్తం తీసేసి ప్లేట్లో వేసేయి. అది మొత్తం మిక్సీ దీంట్లో వేసే మొత్తం ముందు. దీన్ని ఏం చేయాలంటే గ్రైండ్ చేసి పొడి చేసి తీసుకురావాలి. బాబాయ్ ఇంకుడు గుంటలు తవ్వుతున్నావు కానీ ఇక్కడ పెద్ద గుంటతో పెట్టించొచ్చు కదా బాబాయ్. పొయ్యి రావడం ఇబ్బంది అయిపోతుంది బాబాయ్. చేద్దాం ఒకటి అది ఆలోచించు. అంతేగాని ఇంకుడు గుంటలు హోటల్ ముందు ఒకటి, హోటల్ వెనకొకటి, హోటల్ లెఫ్ట్ ఒకటి, హోటల్ రైట్ ఒకటి. ఇవన్నీ తాత్కాలికం రా, అవి శాశ్వతం రా సన్నాసి. అయింది. ఇంకుడు గుంటలు తోవడానికి వెళ్ళాలా? నేనా వెళ్తాను రా. వంట అయిపోయిన తర్వాత ఇంకుడు గుంటలు తవ్వడానికి వెళ్తాను. ఇంకుడు గుంటలు అంటే నీ దృష్టిలో ఏదో సామాన్యమైన పనిలా కనపడుతుందా? భావితరాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో, మీ జీవితం బాగుపడాలనే ఉద్దేశంతో ఎవరో రేపు నా కోసం వచ్చారు ఆయన. వస్తా మాట్లాడతా. నీళ్ళంటే అంత చులకనగా కనపడుతుంది నీకు. నటు నీళ్ళేరా, అందుకే పోస్తున్నా. నేను నీకంటే జాగ్రత్త పోయి అందుకే గ్లాస్ లో పోసి పెట్టుకున్నా. ఇక్కడ కొంచెం గొంతు తడుపుకోవాలి అంతే, ఎక్కువ తాగకూడదు. అది చిన్నప్పుడు నిక్కలు తడిపావు, ఇప్పుడు గొంతు తడుపుకుంటున్నావు. అంతేనా? అర్థమైందా? ఇప్పుడు దాంట్లో నూనె వేసుకో. నూనె ప్లేట్ తీసుకో. పెద్ద ప్లేట్. ఏది ఇదా? ఎంత పెద్దదో కదా. కావాలి కదా మరి, నీకు రుచికరంగా ఏదైనా చేసి పెట్టాలంటే ఇవన్నీ కావాలి కదా. అర్థమైందా? ముందుగా ఆవాలు కాస్త చిటపట్లాడుతున్నాయా? జీలకర్ర. నువ్వు దొరికిన చోట అలా కక్కుర్తి పడతావని ఇలా దాచిపెట్టాల్సి వచ్చింది. జీడిపప్పు అవునులే సీల్ చేసి మరీ పెట్టాను. లేకపోతే ఈ పాటికి ఉండేదా? సేవదా జీడిపప్పు ఉండేది కాదు, మింగేసేవాడు. నువ్వు ఈ జాగ్రత్తలో నువ్వు ఉన్నావు అంతే కదా మరి. నీకు జాగ్రత్త ఎక్కువైంది బాబాయ్. అవసరమే కదా ఆయన. కొంచెం నువ్వు కూడా నవనీతం దగ్గర జాగ్రత్తగా ఉంటే బాగుంటది. ఎప్పుడూ జాగ్రత్త ఉండాల్సింది అక్కడే. అది నీకు డౌట్ అక్కర్లేదు. నీకు ఆ సంగతి ఇట్లా అసలు ఏంటి నవనీతమే లేనప్పుడు. అవునా? సరిపోయింది పో. మరి ఒక దోబాలో పెద్ద గుంట, ఇంకుడు గుంట. తలకాయ సన్నాసి అర్థమైపోయింది. ఇక కరివేపాకు కూడా దూసి వేసి చెప్తాను. అది అంతే. వెరీ గుడ్. వంట చేయడం ఈజీ అనుకుంటాం కానీ బాబాయ్ తినడం ఈజీ. ఈ మధ్య తెలుసు చాలా కష్టం. వండుకోవడం కొంచెం కష్టం. ఏం వేస్తున్నావు? అల్లం వెల్లుల్లి పేస్ట్. అవును, నాకు చెప్పాలి, గుర్తుపెట్టుకో. కారం కూడా వేసుకో దాంట్లో. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అవి చెప్తాను.
ఆల్రెడీ ములక్కాడలో మనం కాస్త ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కనుక ఫైనల్ గా మళ్ళీ కాస్తంత ఉప్పు తర్వాత చల్లుకుంటాం. అది లెక్క. వేదనే కొంచెం. ఇప్పుడు ఈ టమాటా కూడా వేయి. ఇప్పుడు దాంట్లో 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసుకో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఓ జల్లెడి గడ్డి తీసుకుని ఆ ములక్కాడలన్నీ దీంట్లో వేయాలి. ఆ స్టవ్ కూడా ఆపేయి. ఇంకా జాగ్రత్తగా మొత్తం మసాలా అంతా కూడా ములక్కాడ ముక్కలకి అతకాలి. బాగా కలిపావా? ఆ ముక్కలన్నీ దగ్గర చేయి. దాని మీద స్టీమర్ మూత పెట్టు. ఆ తర్వాత ఏం చేయాలంటే నువ్వు గ్రైండ్ చేసి తీసుకొచ్చావు చూడు. ఏయ్ వింటున్నావు జాగ్రత్తగా. దీంట్లో సగం మాత్రమే దాన్ని పైన చల్లి మొత్తం మళ్ళీ ఒకసారి కలపాలి. మొత్తం వేసామనుకో కారం అది భరించరు. బాబాయ్ నేను తెలియగలుగుతాను. ఇప్పుడు మన ఊర్లో ఎన్ని గడపలు ఉంటాయి? మన ఊరంతా కదా, మన పేట అంతా కలిపితే ఒక 500 గడపలు ఉంటాయి. 500 గడపలు ఉంటాయి. 500 గడపలు అంటే ఎన్ని ఇంకుడు గుంటలు తోవాలి? ఒక 500 తోవాలా? బాబోయ్ ఈ కాంట్రాక్ట్ ఒప్పుకుంటే అది వర్కౌట్ అయినట్టు. మరి ఇప్పుడు నాకు ఒక అర్జెంట్ గా పని వచ్చింది. మరి నేను వెళ్ళి మరి మాట్లాడాలి. ఎందుకంటే మామూలు పని కాదు, పెద్ద పని. వస్తా బాబాయ్. ఎలా నువ్వు చెప్పాలి కదా ఇంకుడు గుంట అంటే ఏమిటి, అవి ఎక్కడ తవ్వుతారు, అసలు దానికి కారణం ఏంటి, దానికి రీజన్ ఏంటి, అసలు ఇంకుడు గుంటలు అంటే ఎందుకు తవ్వుతారనే రీజన్ నాకు చెప్పాలి కదా. అది ఏం చెప్పకుండా తెలుసుకోకుండా బయలుదేరి వెళ్ళేవా? ఏం చేసేందుకే? ఏం లేదు బాబాయ్, ఇప్పుడు ఇంకుడు గుంటల కాంట్రాక్ట్ ఒప్పుకున్నామని వెళ్ళా. మరి గుంట ఒక ఇంటికి ఒక గుంట అంటే మామూలు బాగా డబ్బులు వచ్చేతని వెళ్ళాను. సన్నాసి అదేం కాంట్రాక్ట్ వ్యాపారం కాదురా, ఎవరికి వాడు ప్రజాసేవగా చేసే పని. అదే బాబాయ్ ఎవరి వాళ్ళు ఎందుకు చేసుకోవడం అని చెప్పి మనమే హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఆ నవనీత ఒంట్లో గుంట తవ్వడం స్టార్ట్ చేశా. ఎండ బాగా ఉంది, చౌటొస్తుంది, ఆయాస పడిపోతున్నా అని చెప్పి తీసుకెళ్లి ఆ గుంట ఇంటి మధ్యలో తవ్వా. ఏమైనా అవుద్దంట మధ్యలో ఎవరైనా గుంట తవ్వుకుంటాడు? అరే సన్నాసి కాలు దాంట్లో ఎవరైనా పడతారు. కాంపౌండ్ వాళ్ళు ఎవరైతే ఉంటుందో వాళ్ళు పెరట్ లోనో లేకపోతే ఇంటికి ఓ పక్కనో ఎక్కడో తవ్వుకుంటారు. బాబాయ్ కర్ర తీసుకుని అవతీ వస్తాం కొంచెం చెప్తున్నా బాబాయ్. నవనీత నా వల్ల కాదు అమ్మో, ఆడికి నేనే భయపడి తప్పుతాను. మొత్తం చూడు సన్నాసి సగం సగం వేయి. రేయ్ ఆ పొడిలో ఏమేమి వేసావు గుర్తుందా నీకు? ధనియాలు, తర్వాత ఎండు మిరపకాయలు, తర్వాత సోంపు, జీలకర్ర వేసాం. కానీ బాబాయ్ ఒకసారి కానీ తవ్వాపే చెప్తాను. దాన్ని ఆ బౌల్లో తీసుకో. ఈ ములక్కాడ వేపుడు దాంట్లో వేయి. ఓకే గరిటె తీసే చెప్తాను. ఇప్పుడు మనకి ఈ భాండం ఇక్కడి నుంచి తీసేయాలి. దీని మీద ఇగో ఈ కొత్తిమీర అలా చల్లుకుంటాం.